హాయ్ గాయ్స్. సో సింపుల్ అండ్ ఈజీ వేలో టమాటో చారు ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఒక 4-5 టమాటోస్ తీసుకొని అవి 4 పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో పసుపు, చింతపండు, వెల్లుల్లి, కొంచెం ఆయిల్, వాటర్ వేసుకొని అవి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఈ పౌడర్ అనమాట. ఒక జార్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కొంచెం క్వాంటిటీ తీసుకొని అవి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసిన అది టమాటోస్ అవి ఉన్నాయి కదా, అవన్నీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో అది మంచిగా మ్యాష్ అయిన తర్వాత మనకి పులుపు తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఫుల్గా యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. సో పోపు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని సో అది కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. సో పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి మీకు ఎంత స్పైస్ కావాలో అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే 4-5 యాడ్ చేసుకున్నాను. అండ్ ఎండుమిర్చి వచ్చేసి ఫ్లేవర్ కోసం నేను 3 తీసుకున్నాను. మీరు 2 or 1 అలా తీసుకోవచ్చు. సో అది ఆప్షనల్. సో నేను అలా 3 తీసుకొని అవి బాగా సగంకి విరిచి వేసేసాను. సో అవి కూడా బాగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. సో పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నీట్గా అవి కలుపుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. పెద్దదైతే ఒకటి వేసేయండి. ఒకవేళ చిన్న ఉల్లిపాయలు అనుకుంటే 2 సరిపోతుంది. ఆ తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేయండి. సో 3 రెబ్బలు అలా వేసేసేయండి. అవి కూడా మొత్తం వేగిన తర్వాత మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది అంతా ఆ టమాటో పేస్ట్ ఇదంతా దీంట్లో పోసేసుకుందాం. సో దీంట్లో పోసేసుకున్న తర్వాత దాన్ని బాగా మరిగించాలి. అది ఫుల్ ఉడకాలి. అన్నీ ఉడికిన తర్వాత మనము ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ ఇది తెల్లేటప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా తెల్లుతుంది కాబట్టి ఇది యాడ్ చేసుకొని మరి ఒకసారి దాన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇది అంతా మిక్స్ చేసుకొని కొద్దిసేపు వదిలేద్దాం. సో మిక్స్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ కారం కూడా వేసేసి బాగా మరిగించుకోండి. సో అది కూడా మొత్తం కలుపుకొని బాయిల్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకుందాం. అన్నీ బాగా ఉడుకుతాయి. ఎందుకంటే మనం ఇందాక ఆ పౌడర్ ఏదైతే ఉందో అవి మనం రోస్ట్ చేయలేదు, నూనెలో కూడా వేయించలేదు. సో అవన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి సో బాగా బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో